తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఏకకాలంలో 16 చోట్ల సోదాలు చేస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన 16 బృందాలు సిఆర్పీఎఫ్ పోలీసుల భద్రత నడుమ హైదరాబాద్లోని మంత్రి పొంగులేటి ఇంటితో పాటు ఆఫీసులు కూడా తనిఖీలు చేస్తున్నాయి. గతేడాది నవంబర్లో పొంగులేటి నివాసాలపై ఈడీ దాడులు నిర్వహించింది. నవంబర్ 3న ఖమ్మం పట్టణంలోని ఆయన నివాసాలతో పాటు హైదరాబాద్లోని నందగిరి హిల్స్లో ఉన్న ఇంట్లో కూడా ఈడీ ఐటీ అధికారులు తనిఖీలు చేశారు. అదేవిధంగా బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10లో రాఘవ ప్రైడ్లోనూ సోదాలు నిర్వహించారు. వాళ్ళు చెప్పారు. తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఏకకాలంలో 16 చోట్ల సోదాలు చేస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన 16 బృందాలు సిఆర్పీఎఫ్ పోలీసుల భద్రత నడుమ హైదరాబాద్లోని మంత్రి పొంగులేటి ఇంటితో పాటు ఆఫీసుల్లో తనిఖీలు చేస్తున్నారు. గతేడాది నవంబర్లో పొంగులేటి నివాసాలపై ఈడీ దాడులు నిర్వహించింది. నవంబర్ 3న ఖమ్మం పట్టణంలోని ఆయన నివాసంతో పాటు హైదరాబాద్లోని నందగిరి హిల్స్లో ఉన్న ఇంట్లో కూడా ఈడీ ఐటీ అధికారులు తనిఖీలు చేశారు. అదేవిధంగా బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10లో రాఘవ ప్రైడ్లోనూ సోదాలు నిర్వహించారు. తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసంలో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఏకకాలంలో 16 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన 16 బృందాలు సిఆర్పీఎఫ్ పోలీసుల భద్రత నడుమ హైదరాబాద్లోని మంత్రి పొంగులేటి ఇంటితో పాటు ఆఫీసుల్లో తనిఖీలు చేస్తున్నాయి. గతేడాది నవంబర్లో పొంగులేటి నివాసాలపై ఈడీ దాడులు నిర్వహించింది. నవంబర్ 3న ఖమ్మం పట్టణంలోని ఆయన నివాసంతో పాటు హైదరాబాద్లోని నందగిరి హిల్స్లో ఉన్న ఇంట్లో కూడా ఈడీ ఐటీ అధికారులు తనిఖీలు చేశారు. అదేవిధంగా బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10లో రాఘవ ప్రైడ్లోనూ సోదాలు నిర్వహించారు. తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఏకకాలంలో 16 చోట్ల సోదాలు చేస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన 16 బృందాలు సిఆర్పీఎఫ్ పోలీసుల భద్రత నడుమ హైదరాబాద్లోని మంత్రి పొంగులేటి ఇంటితో పాటు ఆఫీసుల్లో తనిఖీలు చేస్తున్నారు. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు. ఉషా, 650 కోట్లకు పైగా స్కామ్ జరిగినట్టుగా చెప్తున్నారు. ఆల్రెడీ ఒక 6 నెలల కిందటే కేసు నమోదైంది అంటున్నారు. సో ఇంకా ఎక్కడెక్కడ ఈ అవకతవకలు జరిగినట్టుగా గుర్తించారు?
శ్రీదేవి ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రెవెన్యూ శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి కాంగ్రెస్ హయాంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రస్తుతం అయితే అతని ఇంట్లో సోదాలు జరుగుతున్నాయి. సుమారు 18 చోట్ల ఢిల్లీ నుంచి వచ్చినటువంటి ఈడీ బృందం ఎవరైతే ఉన్నారో 18 చోట్ల కూడా సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. సిఆర్పీఎఫ్ బలగాల భద్రత నడుమ ఈ సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే 650 కోట్లు ఏదైతే ఉందో దానికి సంబంధించి అవకతవకలు, అలాగే గతంలో కూడా ఏదైతే అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా ఏదైతే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో కూడా ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. మొత్తం ఏదైతే అసత్య ఆధారాలు ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించి కూడా సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం అయితే మనము హిమాయత్ సాగర్ దగ్గర ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫామ్ హౌస్ దగ్గర ఉన్నాము. ఈ ఫామ్ హౌస్ లో ఏసీపీ రాజేంద్రనగర్ ఏసీపీ నేతృత్వంలో అయితే లోపలైతే సోదాలు అయితే నిర్వహిస్తున్నట్టుగా అయితే ఈడీ అధికారులు తెలుస్తోంది. ప్రస్తుతం జూబ్లీ హిల్స్ లోని తన నివాసము, అలాగే తన కుటుంబ సభ్యులు, అలాగే ఇతరులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరి అకౌంట్లను కూడా టాలీ చేస్తున్నారు అధికారులు. మొత్తం ఈ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఉన్నటువంటి చరాస్తులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించినటువంటి వివరాలు కూడా సేకరిస్తున్నారు. గతంలో ఉన్నటువంటి పలు కంపెనీలు, షెల్ కంపెనీలు కావచ్చు, అలాగే హవాలా రూపంలో నగదు లావాదేవీలు కావచ్చు, ప్రతి ఒక్క దాని విషయంలో కూడా ఈడీ అధికారులు ఫోకస్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద ఆర్థిక లావాదేవీలకి సంబంధించి కావచ్చు, అలాగే అకౌంట్లలో ఉన్నటువంటి నగదు లావాదేవీలకు సంబంధించి కావచ్చు, అలాగే చరాస్తులకు సంబంధించి కావచ్చు, ప్రతి ఒక్క దాని మీద కూడా ఈడీ అధికారులు ఫోకస్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే తన కుటుంబ సభ్యులు, తనకు సంబంధించినటువంటి కంపెనీలు ఏవేవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కావచ్చు, అన్నిట్లో కూడా సోదాలు అయితే నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. హైదరాబాద్ తో పాటు హైదరాబాద్ లో ఉన్నటువంటి జూబ్లీ హిల్స్, హిమాయత్ సాగర్, పలు చోట్ల ఉన్నటువంటి నివాసాలు, అలాగే ఫామ్ హౌస్లు, అలాగే కార్యాలయాలు, ప్రతి చోట కూడా ఈడీ అధికారులు అయితే సోదాలు అయితే కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం అయితే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మినిస్టర్ క్వార్టర్స్ లో ఉన్నట్టుగా అయితే మనకు అందినటువంటి సమాచారం. ప్రస్తుతం ఈ సోదాలు ఉదయం 8:45 నిమిషాల నుంచి ప్రారంభమైనటువంటి ఈ సోదాలు ఏవైతే ఉన్నాయో ఈ సోదాలన్నీ కూడా ప్రస్తుతం ఈ సోదాలన్నీ కూడా ఉదయం 8:45 నుంచి సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశం ఉంటుంది. చూడాలి ఈసారి ఈడీ అధికారులు పొంగులేటి నివాసంలో ఏదైతే గత ఎన్నికల సమయంలో ఈ సోదాలు మొత్తం కూడా కక్షపూరితంగానే ప్రభుత్వం చేయిస్తోంది అన్న కోణంలో పొంగులేటి పేర్కొన్నారు. కాబట్టి ఈసారి ఢిల్లీ నుంచి వచ్చినటువంటి ఈడీ బృందము ఏ మేరకు ఆస్తులను జప్తు చేస్తుంది, అలాగే తనకు సంబంధించినటువంటి కంపెనీలు కావచ్చు, నగదు లావాదేవీలకు సంబంధించినటువంటి హవాలా నగదు సంబంధించి కావచ్చు, ప్రతి ఒక్క దాన్ని కూడా కూలంకుషంగా పరిశీలించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఆస్తులు వివరాలతో పాటు అకౌంట్లు, కుటుంబ సభ్యులు, మేనేజర్లు, చార్టెడ్ అకౌంటెంట్స్, ప్రతి ఒక్కరు పొంగులేటికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి యొక్క మొబైల్ ఫోన్స్ ను కూడా సీజ్ చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తం అన్ని వివరాలను కూడా సేకరిస్తున్నట్టుగా అయితే 18 చోట్ల ఉన్నటువంటి ఈడీ అధికారుల బృందం మనకు అందినటువంటి సమాచారం. శ్రీదేవి, ఉషా, ఈ 650 కోట్ల స్కామ్ ఆరోపణలపైన ఇప్పటివరకు మంత్రి ఏమైనా స్పందించారు? ఆల్రెడీ మినిస్టర్ క్వార్టర్స్ లో ఉన్నారంటున్నారు. దీని గురించి ఏమైనా మాట్లాడారా? ప్రస్తుతం అయితే అధికార ప్రభుత్వంలో ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈడీ అధికారుల ఈ ఏదైతే దాడులు ఏదైతే ఉన్నాయో దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా స్పందించలేదు. 650 కోట్లు ఏదైతే ఉన్నాయో దీనికి సంబంధించి పూర్తి వివరాలను అయితే అతను నోరు మెదిపితే కానీ ఈ వివరాలు అయితే తెలిసే అవకాశం లేదు. మొత్తం మీద గతంలో జరిగినటువంటి ఆర్థిక లావాదేవీలు, తన కంపెనీలకు సంబంధించి కావచ్చు, ఈడీ అధికారులు గత ఎన్నికల నుంచి కూడా ఈ ట్రాన్సాక్షన్స్ కావచ్చు, ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు మొత్తం ఈ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆస్తుల వివరాలు, కంపెనీలకు సంబంధించి వివరాలు మొత్తం కూడా సేకరించే పక్కా ఆధారాలతోనే ఈ దాడులు కొనసాగిస్తున్నట్టుగా అయితే మనకు అందినటువంటి సమాచారం. చూడాలి ఈసారి ఈ 18 చోట్ల చేస్తున్నటువంటి ఈ దాడులు ఏదైతే మెరుపు దాడులు ఏదైతే ఉన్నాయో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారంలో ఉన్నారు కాబట్టి ఈసారి ఈ ఏదైతే ఈ దాడులు ఏదైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల దాడులు ఏదైతే దాన్ని ఎలా ప్రతిఘటిస్తారు, లేకపోతే దీన్ని ఎలా వ్యతిరేకిస్తారు అనేది కూడా వేచి చూడాల్సి ఉంది. రైట్ ఉషా, థ్యాంక్ యూ.